వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జూదం వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు అంటూ యువతను జూదం వైపు నుండి దృష్టి మరల్చే సాంప్రదాయ క్రీడల వైపు ఆకర్షితులను చేసే దిశగా నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గోకవరం ఎస్ఐ విఎన్వి పవన్ కుమార్ గుమ్మడిదొద్దు గ్రామంలో నైట్ క్రికెట్ టోర్నమెంట్ మరియు రంప ఎర్రపాలెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. గుమ్మలదొడ్డి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ను కోరుకొండ సిఐ ఎస్వివివిఎస్ మూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ ఎస్వివివిఎస్ మూర్తి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లోని యువత కోడి పందాలు, గుండాల పేకాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని, కబడ్డీ, వాలీబాల్ వంటి సాంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపాలని, జూదాలు, కోడి పందాలు, గుండాలు వంటి చట్ట వ్యతిరేకమైన మరియు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని కేసుల్లో ఇరుక్కోవద్దని, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, పండుగను సాంప్రదాయ క్రీడలతో ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణం జరుపుకోవాలని ఆయన సూచించారు. అదొక పాట అయితే ముఖ్యంగా మేము వచ్చింది పోలీస్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడే ఎస్ఐ గారు చెప్పారు, అంతా ప్రజెంట్ సినారియో అంతా మారిపోయింది. ప్లే గ్రౌండ్లో ఆటలాడే గేమ్స్ అన్నీ కనుమరుగైపోయినాయి. అన్నీ ఆన్లైన్ గేమ్స్, స్మార్ట్ ఫోన్ గేమ్సే మిగిలిపోయినాయి. దానివల్ల ఆ గేమ్స్ ఆడే మనుషులు కూడా మిగలకుండా అయిపోతున్నారు ఏదో ఒక ఇబ్బందితో. ఒక 25-30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ రూరల్స్ అన్నీ కూడా వాలీబాల్, బ్యాడ్మింటన్, నెక్స్ట్ ఖోఖో, కబడ్డీ, ఈ 4 మనకి రూరల్స్లో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ గేమ్స్ బాగా కనిపించేవి మనకి. తర్వాత షటిల్ 90s, 95, 2000లో క్రికెట్, ఇలా కొంతవరకు ఇది ఆడటం, టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం ఆ పద్ధతి కొనసాగుతుంది. కానీ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, అయితే ప్రతి తల్లిదండ్రుల ఫీలింగ్ కానివ్వండి, మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనే దృక్పథంతో వాళ్ళ పిల్లల్ని పెంచడం జరుగుతుంది. రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ జాయిన్ చేయడం జరుగుతుంది తప్ప వాళ్ళ హెల్త్, వాళ్ళకి ఒక ఫైటింగ్ స్పిరిట్, ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఇవన్నీ రావాలంటే గ్రౌండ్లో ఎవరైతే ఇలా కష్టపడి మూవ్మెంట్ చేస్తారో, ఎవరైతే పొలంలో కష్టపడి వ్యవసాయం చేసి చక్కగా పంటలు పండించిన వాళ్ళు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవిస్తారు. అదేవిధంగా చదువుకునేటప్పుడు చదువుతో పాటు ఆటపాటలతోటి కాస్త ఒళ్ళు ఉంచి వేగమైన కానివ్వండి, ఆ భూమి మీద, ఆకాశంలో కాదు, ఆన్లైన్లో కాదు, ఎవరైతే భూమి మీద గేమ్ ఆడి మూవ్మెంట్ చేస్తారో వాళ్ళకి మంచి హెల్త్ ఉంటుంది, ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, వాళ్ళకి ఒక క్యారియర్ పట్ల ఒక మంచి దృక్పథం కూడా ఉంటుంది. మేబీ ఇక్కడ ఈ గ్రౌండ్లో తిరిగేటప్పుడు కొంచెం అల్లరిగా కనిపించవచ్చు, కానీ చాలా ఒక మంచి దృక్పథంతో వాళ్ళకి ముందుకెళ్ళడానికి ఈ ముఖ్యంగా గేమ్స్, స్పోర్ట్స్ దోహదపడతాయి.